శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. ఓం నమో త్రిదేవి త్రిమూర్తియే నమ. 9/2/2026 సోమవారం. రాశి చక్రము, గ్రహగతులు, దినఫలితములు. తొలుత మేషలగ్నము. మేషలగ్నం వారికి సప్తమంలో చంద్రుడు సంసారము సౌఖ్యము, సంసార సుఖము, కుటుంబ సౌఖ్యము ఈరోజు ఉదయం 4:49 వరకు ఉంటుంది. తదుపరి 11:30 వరకు ధనలాభము, తల్లిదండ్రుల గురించి, దూర ప్రయాణాల గురించి ఆలోచన చేస్తారు. తదుపరి సాయంత్రం 6:14 వరకు మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, వ్యక్తిగత వృత్తి దీని గురించి ఆలోచన చేస్తారు. తదుపరి వృషభ లగ్నము. వృషభ లగ్నం వారికి 6వ ఇంట్లో చంద్రుడు శత్రు, రోగ, రుణ విపత్తులను కల్పించేదానికి, ఆటంకాలు కలగజేసేదానికి ఈరోజు ఎక్కువగా ఆస్కారము ఉంది. ఉదయం 5 వరకు ఉదయం 5 వరకు మీ ఆరోగ్యరీత్యా కొంచెము శ్రద్ధ వహించండి. తదుపరి ప్రయాణ సూచనలు ఉండవచ్చును. ఆ తదుపరి ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, వ్యక్తిగత వృత్తి కొరకు అప్పులు చేయవలసి వస్తుంది. తదుపరి మిథున లగ్నము. ఈ లగ్నం వారికి ఈరోజు పంచమంలో చంద్రుడు ఉండటం వల్ల సంతానం గురించి, సంతాన సౌఖ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకుంటారు. తర్వాత తల్లి, తండ్రి గురించి కూడా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఉదయము 5 వరకు మీరు సుఖంగా, సంతోషంగా గడుపుతారు. తదుపరి ప్రయాణ సూచనలు ఉన్నాయి. 11:31 వరకు తల్లిదండ్రుల గురించి, ధనలాభం గురించి, విద్య గురించి, సామాజిక విషయాల గురించి ఆలోచన చేస్తారు. తదుపరి సాయంత్రం 6 గంటల వరకు వ్యక్తిగత పనులు, వ్యక్తిగత ఉద్యోగము, వ్యక్తిగత పనులు, వ్యాపారం గురించి మంచి అభివృద్ధి ఉంటుంది. తదుపరి కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నం వారికి ఉదయం 4:50 వరకు మంచి సమయము. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము కలదు. తర్వాత 11:30 వరకు ప్రయాణము, ధనం కోసం ప్రయాణం చేయడము, ప్రయాణాల గురించి ఆలోచన చేయడము, తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయడము, ధనము సంపాదన గురించి ఆలోచన చేయడము మొదలుగునవి ఉంటాయి. తదుపరి ఉద్యోగం కోసము, వ్యక్తిగత వృత్తి కోసము, వ్యాపారం కోసము ప్రయాణాలు చేస్తారు. కుటుంబానికి అవసరమైనటువంటి పనిముట్లు కానీ, ధనదాన కనుక వస్తు వాహనాల గురించి కానీ, నీటి గురించి కానీ, భూమి గురించి కానీ, వాహనం గురించి కానీ మొదలగు వాటి గురించి మీరు ఈరోజు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటికి కావలసిన, కుటుంబానికి కావలసినటువంటి వస్తువులు కొంటారు. తదుపరి సింహరాశి. ఈ సింహలగ్నానికి 3వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల అనుకోని వ్యక్తులు, ఇరుగు పొరుగు వారితోనూ, పుట్టింటి వారితోనూ మీ యొక్క కలయిక, సంభాషణలు ఉంటాయి. ఏ విషయమైనా సరే మీరు ఈరోజు సాహసం చేస్తే నష్టపోతారు. కొద్ది వరకు లాభము ఉంటుంది. ధైర్యమే సాహసమే లక్ష్మి అనేది మీకు ఈరోజు ఉదయం 11 వరకే వర్తిస్తుంది. తదుపరి ఆ సాయంత్రం 6 వరకు మీరు ఇతరులను కలసడము, బయట వ్యక్తులను కలసడము, బయట వేరే వ్యక్తిగత ఆలోచనలు కాకుండా ఇతరులతో కలిసి ఆలోచనలు చేయడము, వ్యాపారము గురించి పుట్టింటి వారితోనూ, అన్నదమ్ములతోనూ మాట్లాడము జరుగుతుంది. తదుపరి కన్యాలగ్నం. కన్యాలగ్నం వారికి ద్వితీయములో చంద్రుడు ఉండటం వల్ల కుటుంబ సంతోషము, కుటుంబ సౌఖ్యము, ధనము వస్తుందనేటువంటి ఆలోచనలు, కుటుంబం మంచి వాక్పటిమ, మంచి మాటలతో పనులు జరుపుకోవడము ఉంటుంది. తదుపరి మంచి మాటలతోనే ఉదయం 11 వరకు మీరు ధనము సంపాదిస్తారు. తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు, తల్లిదండ్రులను కలుస్తారు. తదుపరి సాయంత్రం 6 గంటల వరకు మీ కుటుంబము యొక్క సహకారం తీసుకుంటే మంచి లాభము, మంచి ఉద్యోగము,
మంచి వ్యక్తిగత వృత్తిలో మీ యొక్క అభివృద్ధి ఈరోజు ఉంటుంది. తదుపరి కన్యా లగ్నం. కన్యా లగ్నము అయిపోయింది. స్టాప్ చేయండి.